రేపు సోమవారం రూపాయి ఉప్పు నీటితో ఇలా చేస్తే రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. రేపు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పనిని చెయ్యండి చాలు. మీ దశ తిరిగిపోతుంది, మీ అదృష్టం మారుతుంది, మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మహా అద్భుతమైన రోజు. కోరిన కోరికలను తీర్చే భోళాశంకరునికి ఎంతో ఇష్టమైన పవిత్రమైన రోజు. ఈ సోమవారం రోజున రాత్రి నిద్రించే సమయంలో రూపాయి అలానే ఉప్పు నీటితో ఈ చిన్న పనిని చేసి చూడండి చాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది. మీరు ఊహించినంత ధనాన్ని చూస్తారు. మీకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మీలో ప్రవహిస్తుంది. ఆ అద్భుతమైన శక్తితో మీరు ఏ పనిని చేపట్టినా కూడా తప్పకుండా ఘన విజయాలను సాధిస్తారు. అంతేకాకుండా మీకు పని మార్గాలు అనేవి అధికంగా తెరుచుకుంటాయి. మీ ముఖంలో తేజస్సు పెరిగిపోతుంది. మీకు అద్భుతమైన యోగం పడుతుంది. అది ఎలా సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నారా? మనం చేసే ఈ పరిహారం అనేది ఉప్పు నీరు అలాగే రూపాయి కాయిన్. ఈ కాయిన్స్ అనేవి దేవుళ్లకు చాలా ఇష్టం. అందుకే మనం ఏ గుడికి వెళ్ళినా కూడా చిల్లర నాణాలనే ఎందుకు వేస్తాము అంటే దేవతలకి నాణాలు అంటే చాలా ఇష్టం. అందుకే చిల్లర కాయిన్స్ని మనం ఎప్పుడు తక్కువ చెయ్యకూడదు. లక్ష్మీదేవికి ముఖ్యంగా చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మనం ఏదైనా కలశాన్ని పెట్టినప్పుడు కావచ్చు, లేకుంటే ఏదైనా పూజా సమయంలో కావచ్చు, రూపాయి నాణాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము. రూపాయి కదా అని తీసి పారేయకూడదు. ఎన్ని కోట్లు సంపాదించాలి అన్నా మనం మొదలు పెట్టవలసింది రూపాయి నుండే. మనం ఎంత పెద్ద బంగ్లాని కట్టాలి అనుకున్నా, ఎంత పెద్ద మేడ మిద్దెలను కట్టాలి అనుకున్నా, ఎంత పెద్ద బిల్డింగ్ని కట్టాలి అనుకున్నా మనకు మొదలయ్యేది మాత్రం పునాది నుండి. అంటే మనం వేసే పునాది నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఎన్ని కోట్లు సంపాదించాలి అనుకున్నా సరే, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా సరే మనం మొదలు పెట్టాల్సింది రూపాయితోనే. ఆ రూపాయి లేకపోతే మనకు కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆ కోటి నుండి రూపాయి తీసేస్తే అది కోటి కూడా కాదు. అంటే రూపాయి తక్కువే అవుతుంది. అలాగే రూపాయి లేకపోయినా సరే ఆ కోటి రూపాయలకు విలువ ఉండదు. అంటే ఆ కోటి అనే స్థాయికి మనం చేర్చలేము. రూపాయి తక్కువే అని అంటాము. సో అలా మొదటి నుండి మనకు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యేది ఆ రూపాయి నుండే. అలాగే ఈ రూపాయి, అందులో ఉప్పు నీరు. ఈ ఉప్పు నీరు అనేది మహా అద్భుతంగా పనిచేస్తుంది. ఉప్పు అంటే ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా ఇట్టే లాగేసుకునే గుణం కలిగి ఉన్నది అని శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మిక పరంగాను ఎంతో ప్రాముఖ్యత పొందినది ఈ ఉప్పు. కాబట్టి ఉప్పు నీటితో రేపు రాత్రి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం ప్రతిరోజు కూడా రోజంతా కష్టపడుతూ ఉంటాము. ఇంట్లో ఉండే ఆడవారు అయినా, బయటకు వెళ్ళి వర్క్ చేసే మగవారు అయినా రోజంతా కూడా ఎన్నో పనులు చేసి అలసిపోతూ ఉంటాము. అలా మనం పనులు చేసే క్రమంలో మన ఒంట్లో కావచ్చు, లేదా మన చుట్టూ కావచ్చు, మనకు తెలియకుండా కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మన చుట్టూ ఉంటూ మనతో పాటు మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. అలా మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనతో పాటు చికాకులు, గొడవలు, అనవసరమైన కోపాలు ఇవన్నీ రావడానికి అవి కారణం అవుతాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ. ఇలా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం అనేది చెయ్యాల్సి ఉంటుంది. మీరు బయట ఎంత స్ట్రెస్గా ఉన్నా, ఎన్ని చికాకులు ఉన్నా సరే అవన్నీ మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే తప్పకుండా తొలగించుకోగలుగుతారు. తద్వారా మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది.
ఇక గొడవలు చికాకులతో మీరు రోజంతా అలసిపోయి టైర్డ్గా అయ్యి నిద్ర కూడా సరిగ్గా పట్టక అసలు మనసంతా ఏం బాలేక చికాకులతో ఎన్నో సమస్యలతో ఉండి మీకు నిద్ర రాకపోవడం, ఇలా అనేక రకాల సమస్యల వల్ల మనకు సంపాదించడానికి మనసు కూడా సహకరించదు. అంటే మనం ఇంకా ఎక్కువ పని చెయ్యాలి, యాక్టివ్గా ఉండాలి అని అనడానికి మనస్సు అనేది మనల్ని ప్రేరేపించదు. సో అలాంటి సమయంలో మనకు లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మనపైన, మన ఇంటిపైన, మన ఒంటిపైన ఎక్కువగా ప్రభావం చూపటం మొదలు పెడుతుంది. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక మనకు పనిపైన శ్రద్ధ తగ్గిపోయి లేజినెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి సమయంలో మనకు సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యం పొందిన ఉప్పు నీటితో, అలాగే ₹1 ఇలా చేసుకోండి చాలు. తద్వారా మీ యొక్క అన్ని సమస్యల నుండి బయటపడి ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు. మీ మనస్సు, మీ ముఖం ఎంతో మెరుగుపడుతుంది. మన ముఖం ఎందుకు మెరుగుపడుతుంది అని అంటే ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. అంటే బ్రహ్మ తేజస్సు, సూర్య తేజస్సు వస్తుంది. ఇలా రావడం వల్ల మనకు సంపాదించడానికి ఇంకొంచెం యాక్టివ్నెస్ ఎక్కువగా పెరుగుతుంది. మన మనస్సు, మన శరీరం కూడా సంపాదించడానికి ఎంతగానో ప్రేరేపించబడుతుంది. ఇక మంచి పనులు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి మంచి ఆలోచనలతో, క్రమబద్ధమైన డిసిప్లిన్తో మీరు ముందుకు సాగగలుగుతారు. అయితే సోమవారం రోజు సాయంకాలాన శుచిగా మీరు స్నానం చెయ్యండి. ఇంట్లో పని మొత్తం చేసుకోండి. ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా మీరు రాత్రి నిద్రిస్తున్నాము, ఇక మేము వంటగదిలోకి వెళ్ళము, ఇక నిద్రిస్తున్నాము అనే సమయంలో ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి. రాత్రి పడుకునే సమయంలో ముఖాన్ని, కాళ్ళు, చేతులని నీటుగా శుభ్రంగా కడుక్కోండి. ఇది మన పెద్దలు చెబుతున్న మాట కూడా. మనం రాత్రి పడుకోబోయే ముందు ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని నీట్గా తుడుచుకొని పడుకోవడం వల్ల మనకు ఎలాంటి వ్యాధులు వ్యాపించడానికి ఉండదు. లేదు అంటే ఇలా పడుకోవడం వల్ల, అంటే ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోకుండా పడుకుంటే గనక మనకు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందట. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా తగ్గిపోతుందట. ఇలా రాత్రి ముఖం, కాళ్ళు, చేతులు నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ₹1 కాయిన్ని తీసుకోండి. ఆడవాళ్ళు అయితే ఎడమ చేతిలో, మగవాళ్ళు అయితే కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకొని మీ యొక్క సమస్యలు కానీ, సంకల్పాన్ని కానీ చెప్పుకోండి. అంటే మీకు ఆఫీసులో ఉండే సమస్యలు కావచ్చు, ఇంట్లో గొడవలు, చికాకుల నుండి అంతా బయటపడాలి అని మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతమైన మనస్సుతో ఆ భగవంతునితో మీ యొక్క బాధను కానీ, మీ యొక్క సమస్యను కానీ చెప్పుకుంటున్నట్టు ఫీల్ అయ్యి మీ మనసులో ఉన్న కోరికను మీరు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత 11 సార్లు ప్రశాంతంగా ఓం నమః శివాయ అని మనసులో తలుచుకోండి. తర్వాత ఆడవాళ్ళు అయితే ఎడమ చేతిలో, మగవాళ్ళు అయితే కుడి చేతిలో పట్టుకున్న ఆ ₹1 కాయిన్ని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. అలా తిప్పుకున్నాక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. ఆ గాజు గ్లాస్లో 1 టీ స్పూన్ అంత ఉప్పుని వేయండి. సముద్రపు కల్లు ఉప్పు అయినా వేసుకోవచ్చు. లేదు అంటే మీరు వంటల్లో వాడే సన్న ఉప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ మీరు వంటల్లో వాడని కొత్తది సముద్రపు ఉప్పు ఉంటే, కల్లు ఉప్పు మీ దగ్గర ఉంటే అద్భుతం, ఇంకా మహా అద్భుతం అండి. ఫలితానికి తిరుగు ఉండదు అంతే. అలాగే పరిహారానికి కూడా అస్సలు తిరిగే ఉండదు. కల్లు ఉప్పు కొత్తది తెచ్చుకుంటే అద్భుతం. సముద్రం నుండి వస్తుంది కదా కల్లు ఉప్పు. ఈ కల్లు ఉప్పును కొంతమంది రాళ్ల ఉప్పు, దడ్డు ఉప్పు అని కూడా అంటారు. ఆ రాళ్ల ఉప్పు కొత్తదయ్యి ఉండాలి. మీరు వంటల్లోకి వాడడం చేయకుండా మీరు కేవలం పరిహారాల కోసం తెచ్చుకోవడం కానీ, లేదా ఈ పరిహారం కోసమే తెచ్చుకోవడం కానీ చేస్తే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఇక ఆ రాళ్ల ఉప్పుని 1 గుప్పెడు తీసుకోండి. మనం సన్న ఉప్పు అయితే 1 స్పూన్ అని చెప్పాం కదా, అదే రాళ్ల ఉప్పు అయితే 1 గాజు గ్లాసులో 1 గుప్పెడు సముద్రపు ఉప్పుని వేయండి. అలా వేసి స్పూన్తో బాగా కలపండి.
అలా కలిపినప్పుడు అవి సముద్రపు నీళ్లు తయారవుతాయి. అలాగే మీ చేతిలో ఉన్న అంటే మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ తల చుట్టూ తిప్పుకున్న ఆ రూపాయి కాయిన్ని ఆడవారైనా మగవారైనా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఆడవాళ్ళేమో ఎడమ చేతితో, మగవాళ్ళేమో కుడి చేతితో రూపాయి కాయిన్ని పట్టుకొని పరిహారం చేయవలసి ఉంటుంది. అయితే అలా తయారు చేసిన నీటిలో ఆ రూపాయి కాయిన్ని వేసేయండి. అలా వేసేసి ఈ యొక్క గాజు గ్లాస్ అనేది ఉంది కదా, దానిని మీ యొక్క తల పై భాగంలో వచ్చే విధంగా అంటే బెడ్ పైన ఏదైనా స్టూల్ కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని రాత్రంతా అలానే వదిలేయండి. మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మీ సమస్యలన్నీ చెప్పుకొని ఇక నా సమస్యలన్నీ తొలగిపోతాయి అని మీరు సంకల్పించుకొని ప్రశాంతంగా నిద్రించండి. అలా నిద్రించే ముందు ఓం నమః శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించి ప్రశాంతంగా నిద్రించండి. అలా నిద్రపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ గ్లాసులో ఉన్న నీటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. అంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయొచ్చు, కానీ మీ ఇంట్లో ఉన్న చెట్లకు మాత్రం వేయవద్దు. మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో అలా వేయడం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ చెట్టు పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి అలా కాకుండా మీ ఇంటికి కాస్త దూరంగా బయట ఎక్కడైనా వేరే ప్లేస్లో ఏ చెట్టు దగ్గరైనా ఆ ఉప్పు నీటిని పడేయండి. అలాగే ఆ రూపాయి కాయిన్ మాత్రం శుభ్రంగా కడిగి మీ దగ్గరే పెట్టుకోండి. అలా దగ్గర పెట్టుకొని మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ రూపాయి కాయిన్కి ఇంకో 2 లేదా 3 రూపాయలు యాడ్ చేసి ఎవరైనా పేదవారికి దానంగా ఇచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు అఖండ ఐశ్వర్యయోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.